అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఏదైతే పెండింగ్లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్లు మరియు స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పి, అలానే జీవో నెంబర్ 77 రద్దు చేయాలని చెప్పి, విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 3,500 పోస్టులు భర్తీ చేయాలని చెప్పి టీచర్ పోస్టులను ఈరోజు గుంటూరు నగరంలోని ఎమ్ఎన్ఈ సెంటర్ గాంధీ బొమ్మ వద్ద ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 100 రోజుల్లోనే 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్లను తక్షణమే విడుదల చేసి విద్యార్థులందరికీ న్యాయం చేసి విశ్వవిద్యాలయాల్లో కళాశాలల్లో ఉన్న సర్టిఫికేట్లను విడుదల చేసి మీకు అందరికీ న్యాయం చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఇప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ ఊసేలేదు. ఆనాడు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు జీవో నెంబర్ 77 రద్దు చేసి ఏదైతే పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ వర్తింపజేయాలని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పటికీ ఆ ఊసే లేదు. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా అడుగుతానే ఉన్నాం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని, ఈరోజు రాష్ట్రంలో పీజీ విద్యార్థులు చదువుకోకూడదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. పెండింగ్లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయాలి. పెండింగ్లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్లను రద్దు చేయాలి. జీవో నెంబర్ 77 రద్దు చేయాలి. జీవో నెంబర్ 77 పోరాడతాం. జీవో నెంబర్ 77 రద్దు చేసేంత వరకు ఆపాలి. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను భర్తీ చేయాలి. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలి. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను జిందాబాద్ 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 జిందాబాద్.